పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చూసినట్లయితే, అవిశ్వాసులైన భర్తలు ఉన్న కుటుంబాలలో భార్యలు ఏం చేయాలంటే యోగ్యమైన వారి పవిత్ర ప్రవర్తన ద్వారా వారి భర్తలను విశ్వాస మార్గంలోకి రాబట్టుకోవచ్చని. కనుక మన యోగ్యమైన ప్రవర్తనే ఇట్ మేక్స్ అ హ్యూజ్ డిఫరెన్స్. మన ప్రవర్తనే గొప్ప పరివర్తన తీసుకొస్తుంది, వారిని మనల్ని అడిగేలా చేస్తుంది, నీ దేవుని గురించి నాకు కూడా. ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీలో ద వే యూ కేర్. ఒకరికి కష్టం వచ్చినప్పుడు ఇంతకుముందు స్పందన వేరుగా ఉండొచ్చు, ఇప్పుడు మనం చెప్పచ్చు, సువార్త చెప్పకపోయినా నేను నీ కొరకు నా యేసయ్య సన్నిధిలో ప్రార్థన చేస్తా, నా యేసయ్య నిన్ను స్వస్థపరుస్తాడు, మనకున్న ఈ పరిస్థితి నుండి దేవుడు విడిపిస్తాడు. అప్పుడు నీ ప్రార్థనలు పనిచేస్తున్నాయని వారికి అర్థమైనప్పుడు వారు అంటారు, నేను కూడా నీతో పాటు వస్తాను ప్రార్థనకు, నాకు కూడా ప్రార్థన చేయడము నేర్పిస్తావా. అలా అని సువార్త ప్రకటించొద్దు అని చెప్పట్లేదు. ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. నేను యుఎస్లో వర్క్ చేసేటప్పుడు ఒక ఆఫ్రికన్ అమెరికన్ ఫ్రెండ్ నాకు ఉండేవారు ఆఫీస్లో.